సీఎం రేవంత్ కు ప్రమాదం తప్పింది. నోవాటెల్లో సీఎం రేవంత్ ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఓవర్ వెయిట్ తో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ కాస్త కుంగింది. దీంతో అధికారులు టెన్షన్ పడ్డారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని వేరే లిఫ్ట్ లో తరలించారు. పూర్తి సమాచారం ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. సిఎల్పి సమావేశం కోసం సీఎం రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్కి వచ్చారు. ఆ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి స్వల్ప ప్రమాదం తప్పినట్టు తెలుస్తూ ఉంది. ఆయన లోపలికి ఎంటర్ అయ్యే సమయంలో ప్రభుత్వ విప్పులు కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనను రిసీవ్ చేసుకుని లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో మొదటగా లిఫ్ట్ ఎక్కారు. ఆయన లిఫ్ట్ ఎక్కిన తర్వాత 8 మంది ఎక్కాల్సినటువంటి లిఫ్ట్లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ ఉన్న స్థాయి కంటే అది కొంత కిందికి కుంగినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. ఇట్లా కిందికి కుంగడంతోనే ఒక అలారం మోగింది. అలారం మోగినాక అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే హోటల్ సిబ్బంది కూడా లిఫ్ట్ దగ్గరికి వచ్చారు. రేవంత్ రెడ్డిని బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆయనను పక్కనే ఉన్నటువంటి మరో లిఫ్ట్ గుండా ఆయనను సమావేశం జరుగుతున్నటువంటి సెకండ్ ఫ్లోర్కి లోపలికి తీసుకువెళ్ళినటువంటి సందర్భం ఉంది. మొత్తానికైతే ప్రమాద బారి నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు అధికారులు మాత్రం ఏం జరగలేదు. లిఫ్ట్కి సంబంధించి చిన్న అంతరాయం కలిగింది. దాన్ని వెంటనే సార్ట్అవుట్ చేశామని ఇక్కడ ఉన్నటువంటి భద్రతా అధికారులు చెప్తా ఉన్నారు. కానీ లిఫ్ట్ ఎక్కే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తూ ఉంది. 8 మంది ఎక్కాల్సినటువంటి లిఫ్ట్లో 13 మంది ఎక్కడంతో అది ఓవర్ వెయిట్ అయ్యి దాని స్థానం కంటే అది కొద్దిగా కిందికి కుంగినట్టు తెలుస్తూ ఉంది. అట్లా కుంగిన తర్వాతనే ఒక అలారం మోగింది. అలారం మోగిన తర్వాత అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది కానీ, హోటల్కి సంబంధించినటువంటి అధికారులు కానీ, హోటల్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఉన్నటువంటి మరో లిఫ్ట్ గుండా సీఎం రేవంత్ రెడ్డిని సెకండ్ ఫ్లోర్కు పంపించి అక్కడ సమావేశం జరుగుతున్నటువంటి ప్రదేశానికి పంపించినటువంటి సిచ్యువేషన్. మొత్తానికైతే ప్రమాదం సివియర్గా లేకపోవడంతో ఇటు భద్రతా అధికారులు కానీ, సీఎంకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది కానీ, హోటల్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఊపిరి పీల్చుకున్నారు.